ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? ఓకే. దేవుని మహాకృపను బట్టి మరి ప్రాంతానికి ఎప్పుడు కూడా మరి అచ్చంపేట దాకా వచ్చాం, కానీ ఈ ప్రాంతానికి ఇది మొట్టమొదటిసారి రావడం, నడిపించిన దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మీ మధ్యకు ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి గారు పాస్టర్ క్రిస్టఫర్ గారు మరి ఎంతో ప్రేమతో మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం అన్నది చాలా సంతోషకరం. అదేవిధంగా సహోదరి కుటుంబ సభ్యులు, ప్రభు పేరట మీకు శుభములమ్మ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ఆల్సో అవర్ డియర్ బ్రదర్స్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈజ్ దేర్ ఎనీవే యూ కెన్ మూవ్ దిస్ లిటిల్ బిట్? ఏదైనా ఒక సైడ్కి పెట్టి, ఈజ్ ఇట్ ఓకే? ఇది పక్కకు పెట్టడం ఓకేనా? క్రాస్ ఓకే, సో దట్ ఐ కెన్ సీ దెమ్. వాళ్ళు వింటున్నారా లేదా? నేను నిద్రపోయినా మీరు నిద్రపోయినా నాకు కనపడుతుంది, అది కానీ అడ్డం లేకపోతే, అంతే కదా? ఓకే, ప్రైజ్ గాడ్. చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగం. ఆదికాండము మొట్టమొదటి పుస్తకం, మొట్టమొదటి వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మొట్టమొదటి వచనములో దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. చివరి పుస్తకమైంది బైబిల్లో. చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనము. అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. జాగ్రత్తగా, చిన్న విషయమే, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. మొట్టమొదటి పుస్తకం భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. బైబిల్ చివరి గ్రంథంకి వచ్చేసరికి ప్రకటన గ్రంథంలో ఈ పాత భూమి, ఈ భూమి, ఈ కనబడుతున్న ఆకాశం ఒక దినానంట గతించిపోతాయి. కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుందంట. ఆమేన్. సో ఈ పాత భూమి గతించిపోతే ఈ భూమి మీద ఉన్న సమస్తము ఒక దినాన కనుమరుగైపోతాయి. ఈ భూమి మీద ఏది కూడా నిలిచి ఉండదు. మన ఫోన్లు ఇవి ఉంటాయా? ఈ భూమి పోతే ఇది ఉంటుందా? ఉండదు. మన కార్లు, బంగారం, బ్యాంక్ అకౌంట్లు, చెప్పాలి, ఇవన్నీ ఉంటాయా పోతాయా? దేవుని వాక్యం చెప్తుంది భూమే గతించిపోనై ఉందంట. ఈ భూమి ఒక దినాన గతించిపోనై ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. ఈ గతించిపోయే ఈ భూమి మీద దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు మనము మనస్సు పెట్టుకొనకూడదు అని వాక్యం చెప్తుంది. మనము భూమి మీద నివసిస్తున్న పరలోక నివాసులం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. కొలస్సీ 3వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, దేన్ని వెతకాలంట? మీకు మైక్ కావాలా? యూ హ్యావ్ మైక్ హియర్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. ఏం వెతకాలి? వేటినంట? పరలోకమందున్న వాటిని, పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. దేవుని వాక్యం చెప్తుంది పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనుడి అనుందే, పెట్టుకొనకుడి అనుందా? చెప్పాలి. ఎంత ఆశో! ఒక దినాన విడిచిపోయే ఈ భూమి మీద ఎంత ప్రేమో! క్రైస్తవులు, నేను అదే చెప్తా మన వాళ్ళకి, మనం ఈ భూమి మీద కనీసం ఒక మోరెత్తులో నడవాలా. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ప్రభు పిలిస్తే అప్పుడు మొత్తం సర్దుకొని, ఏమి సర్దుకొని పోయేది లేదు. ఇందాక అయ్యగారు చెప్పారు, మీరు బ్యాగులు తీసుకొని, మీరు తెచ్చుకున్న ఎంత వస్తువు తీసుకొని ముందుకు రమ్మంటే బ్యాగులు తీసుకొని ముందుకు వచ్చాం. కానీ ప్రభు పిలిస్తే అవన్నీ ఎత్తుకొని వచ్చే ప్రసక్తిలే. ఆయన రమ్మనంగానే
వెళ్ళిపోవాలా. ఒక దినానంట ఈ భూమి గతించిపోద్దంట, ఈ భూమి మీద ఉన్న సమస్తము గతించిపోతాయంట. చివరికి నిలిచేది దేవుని యొక్క వధువు సంఘం. ఆ వధువు సంఘంలో నీవు నేను భాగస్థులుగా ఉండాలంటే ఇక్కడ ఉన్నప్పుడే పైనున్న వాటి మీద మనస్సు పెట్టడం ప్రారంభించాలా. ఆడకపోయిన తర్వాత ప్రభువా సమయమీనైనా, ఇదిగో మొబైల్ ఫోన్ని వదిలిపెడతా, సమయమీనైనా, బ్యాంక్ అకౌంట్ మీద మనసు పక్కన పెడతా, సమయమీ ప్రభువా. అక్కడ పోయిన తర్వాత కుదరదు. ప్రాక్టీస్ అంతా ఇక్కడే ప్రారంభం అవ్వాలా. హల్లెలూయా. మన మనస్సు క్రీస్తునందు మనము లేపబడిన వారిమైతే ఆయన మీద, పైనున్న వాటి మీద మనస్సు పెట్టాలి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఈ జీవితంలో మనం ఏ విధమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? మన లోతైన కోరికలు, ఆశలు వేటిపై పెట్టుకుంటున్నాం? చాలాసార్లు పాత రోజుల్లో మనుషుల్ని ప్రేమించేవాళ్ళు వస్తువుల్ని వాడుకునేవాళ్ళు. పాత రోజుల్లో పెద్దోళ్ళని అడిగితే మనుషుల్ని ప్రేమించడం, వస్తువుల్ని అందరూ వింటున్నారా లేదా? వింటున్నారా? విన్నట్టున్నారా? వింటున్నారు. హల్లెలూయా. పాత రోజుల్లో మనుషుల్ని ప్రేమించి వస్తువుల్ని వాడుకునేవాళ్ళంట. ఇప్పుడు వస్తువుల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనుషుల్ని వాడుకుంటున్నారంట. మా కుమారుడు ఉన్నాడు చిన్నప్పుడు, ఇప్పుడు వాడు పెద్దోడు అయ్యాడు. చిన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నానా 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 ఐ లవ్ యూ అని చెప్పి గట్టి గరుచుకుంటాడు. నేను కూడా వాడిని బిడ్డ నా దగ్గరికి వచ్చాడని ఇట్లా హత్తుకునే లోపల, నానా ట్యాబ్ కావాలి, నానా ట్యాబ్ కావాలి కాబట్టి నాయన కావాల్సి వచ్చింది. పాత రోజుల్లో మనుషుల్ని ప్రేమించేవాళ్ళు, వస్తువులు వాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం నివసిస్తున్న దినాలు ఎట్లాంటివి తెలుసా? వస్తువుల మీద ఆశ ఉంది కాబట్టి, వస్తువుల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనుషులను వాడుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా, చుట్టుపక్కల బంధుమిత్రాదులు అందరినీ, అన్ని విషయాల్లో కూడా చాలా వరకు ఈ భూ సంబంధమైన వస్తువుల మీద ఆశ, ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు, ఇవి ఏవి కూడా మనతో పాటు పైకి వస్తాయా రావా? గట్టిగా చెప్పాల. బాధగా అంటున్నారు, రావు. ఇవేవి కూడా ఒక దినమున మనతో రావు. మనతో వచ్చేది ఏంటో తెలుసా? ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలోకి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనము. మనతో పాటు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు, చూడండి, నేను సృజించబోవు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి లయము కాక అంటే అధిక నాశనము కాదు. ఈ భూమి ఒక దినాన నాశనం అయిపోద్ది. కానీ దేవుడు సృష్టించే నూతన భూమి, కొత్త ఆకాశము నాశనము కాదు. యుగ యుగములు, తరతరములు విధేయులైన బిడ్డల చేత నింపబడుతుంది. ఎవరు విధేయులు? మాట వినువారు. అబద్ధం ఆడబాకండి అంటే అబద్ధం ఆడరు వాళ్ళు. ప్రకటన గ్రంథం 14లో చూస్తాం, మీరు వెళ్ళాల్సిన అవసరం లే. వాళ్ళు అనింద్యులు, వారి మీద దోషము మోపేందుకు ఏ నింద మోపలేని స్థితిలో ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇవాళ రేపు క్రైస్తవులు అంటే గుర్తుపట్టని స్థితిలో ఉన్నారు. దేవుని ఎరిగిన బిడ్డలు ప్రభువును పోలి మనం నడుచుకోవాలా. మన మాట, భాష, యాస, ఊసు, నడత సమస్తము ప్రభువును గనపరచాలి. యేసు వలే మన జీవితాలు మార్చబడాలి. ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. మన ప్రభువులో గర్వం లేదు. హల్లెలూయా. యేసయ్యలో గర్వం లేదు. ఈ భూమిని, ఆకాశమును, సర్వ సృష్టిని నోటి మాట ద్వారా సృష్టించి పరిపాలిస్తున్న మన దేవుడు యేసయ్య కలిగి ఉన్న వాటిలో ఆయన లేకుండా ఏదియూ కలిగి ఉండలేదు. అంత గొప్ప దేవుడు నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీదకి మనిషి వలె వచ్చి నిన్ను నన్ను రక్షించాలని మనిషి శరీరము ధరించుకొని సిలువ మాను మీద మరణించాడు. ప్రభు అంటున్నాడు, మాట వినే బిడ్డలు నాకు కావాలా. ఎవరు కావాలా?
విధేయులు, మాట వినువారు, దేవుని యొక్క మాట వినువారు, ఆ కొత్త భూమి కొత్త ఆకాశములో ప్రభుతో పాటు కలిసి నివసించువారు, మాట వినువారు. చూడండి 22 వచనం చదవనమ్మా, 66-22 మిగతా భాగం. నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును, నీ సంతతి నీ నామము నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. చూడండి 2 కొత్త భూమి కొత్త ఆకాశంలోనికి వెళ్తాయంట. ఏంటా 2 తెలుసా? నీ సంతతి నీ నామం. అందరానండి, నీ సంతతి నీ నామము. ఇంకొకసారి, నీ సంతతి నీ నామము. సంతతి అంటే ఒక దైవజనుడికి దేవుడిచ్చిన బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు అనుకోవచ్చు. ఎంత మీ హృదయంలో దేవుని వాక్కును విత్తి ప్రభు వలె మీ జీవితాలను మార్చామో మీరు మా సంతతిలో భాగమవుతారంట. ఒక సేవకునికి బిడ్డలు సంతతి. మీ హృదయాలు ప్రభు వలె మార్చబడి యేసును పోలిన జీవితము కలిగి మన మాట, మన భాష, నడత అన్ని విషయములలో ప్రభువును కనపరుచు బిడ్డలుగా సిద్ధపరిస్తే మీరంట మా సంతతిలో భాగమంట. రెండవది, నీ నామము నిలుచును అంటున్నాడు. నామం అంటే ఏంటో తెలుసా? పాస్టర్ స్వరూప్ కుమార్ కాదు నామం. యోధా ఇస్కరియోతు అంటే ఏం గుర్తొస్తాడండి వెంటనే? మోసగాడు. యేసు ప్రభువుని వెండి కోసం ఏం చేశాడు? అమ్మేశాడు. కానీ మోసగాడు ఆయన పేరు కాదు, ఆయన పేరు యోధా ఇస్కరియోతు. కానీ యోధా ఇస్కరియోతు అనగానే ఆయన లక్షణాలు గుర్తొస్తున్నాయి. మోసగాడైన. యాకోబు అనగానే మోసగాడు. ఏంటది? ఆయన పేరు చెప్పంగానే ఆయన వ్యక్తిత్వం గుర్తొస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాటని. ఒక మనిషి పేరు చెప్పగానే సొలొమోన్ అంటే ఏం గుర్తొస్తుంది? జ్ఞానవంతుడు. సంసోన్ అంటే బలవంతుడు. బలవంతుడు ఆయన పేరా? కాదు, ఆయన గుణం, ఆయన కలిగిన శరీర దారుఢ్యం. సొలొమోన్ అంటే జ్ఞానవంతుడు, అది ఆయన పేరా? ఆయన పేరు కాదు, ఆయన యొక్క గుణం. కానీ ఇక్కడ ఆయన గుణమును దేవుని వాక్యం గుర్తిస్తుంది. ఇక్కడ నీ నామము నిలిచి ఉండునంటే ఎంత దేవుని వాక్యము నీ హృదయాన్ని మార్చిందో అది కొత్త భూమి కొత్త ఆకాశంలో నిలిచి ఉంటుందంట. హల్లెలూయా. ఎంత మార్చబడింది ఈ హృదయం ప్రభు కొరకు. ఎంత సమయం ఉందో తెలుసా మన జీవితాలు మార్చబడేదానికి? ఎంత సమయం ఉందో తెలుసా? చెప్పమంటారా వద్దా? మీరు చెప్పమంటే నేను చెప్తా. రైట్. ఈ దేహములో ఆవిరి వంటి ప్రాణము ఉన్నంత వరకు మన బ్రతుకులు మార్చుకునేందుకు అవకాశం ఉంది. ఒక సమయం వస్తుంది, అవకాశం ఇక ఉండదు. అందుకనే ప్రసంగిలో ఒక మాట చూస్తాం, మరణము అందరికీ వచ్చును, బ్రతికి ఉన్నవారు మనస్సున పెట్టుకుంటారు. ఏం మనసున పెట్టుకుంటారు తెలుసా? ఒక దినాన మనం కూడా పోయే లోపల నా బ్రతుకు మార్చుకోవాలి యేసయ్య కోసం. తగాదాలు మానాలా, కొట్లాట్లు మానాలా, బూతులు మానాలా, అయ్యగారులకి అమ్మగారులకి ఎదురు తిరగడం మానాలా, అన్ని విషయంలో ప్రభువుకు విధేయత చూపాలా, మోసము చేయకూడదు, యేసు వలె నేను జీవించాలా. ఎంతమందికి ఆశ ఉంది యేసు వలె జీవించాలని? దేవుని ఆశ కూడా అదేనంట. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. దేవుని యొక్క కోరిక మనందరి పట్ల, దేవుని యొక్క ప్రణాళిక. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు అంట ముందుగా మనల్ని ఎందుకు నిర్ణయించాడో తెలుసా? తన కుమారుడు యేసు ప్రభు వలె మనం మారాలని. ఆమేన్. ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో వాళ్లను కుమారుని వలె మార్చాలని, యేసు వలె మన జీవితాలు రూపాంతరపరచబడాలని. చాలామంది ఒక మాటను తప్పించుకుంటారు. యేసయ్య అయితే దేవుడు, ఆయన ఒక దెబ్బ కొడితే ఇంకొక చెంప చూపించాడు. మనం మనుషులం కదండి,
యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు, మనం మనుషులం కదండి అని అంటారు. మీకు తెలియని విషయం ఏంటో తెలుసు, ఒకటి దేవుని వాక్యం కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఆయన మన వంటి పాప శరీరాకారముతో ఆయన భూమి మీదకి వచ్చాడు ఇక్కడికి. ఎట్లాంటి శరీరం తెలుసా? పాపము చెయ్యడానికి అనుకువగలిగిన శరీరం. కానీ యేసయ్య ఎప్పుడూ పాపం చేయలే. ఆయనకి దప్పికేసింది, ఆయనకి దెబ్బలు తగిలితే ఆయనకి రక్తం వచ్చింది యేసయ్యకు. హల్లెలూయా. పాపము చెయ్యడానికి అనుకువగలిగిన శరీరం, కానీ యేసు ఎన్నడూ పాపము చేయలే. ఎట్లాంటి శరీరం కలిగి ఉన్నాడు? మన వంటి శరీరమే. కళ్ళు ఉన్నాయి. ఆయన చనిపోయిన ఆ లాజరు దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా దుఃఖం వచ్చింది, ఏడ్చాడు. ప్రభువుకి ఆకలేసింది. మన వంటి శరీరమే, కానీ ప్రభువు ఎన్నడూ పాపము చేయలే. ఆ పాపములో పట్టబడి రాళ్ల చేత కొట్టబడుతున్న ఆ యొక్క సహోదరిని చూసి యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను నీ మీద ఏ దోషమును కూడా మోపను, ఇక మీదట పాపము చెయ్యకు. ఇవాళ రేపు క్రైస్తవ్యంలో పాపం అంటే భయం లేదు. రక్షించబడితే లోపలికి వచ్చాం, సంఘంలోకి వచ్చాం, ఆదివారం పాటలు పాడాం, ప్రార్థన చేసాం, బయటికి పోయాం, బూతులు మాట్లాడాం. ఒక పాపంట బైబిల్ రెఫరెన్స్లు త్వరగా చదివేస్తూ ఉంది. ఎట్టా? త్వరగా ఇట తీయడం లేదు, సేవకుడు చెప్పడం లేదు, బైబిల్ రెఫరెన్స్ చదివేస్తాం. మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ కాపరి అంటున్నాడు, అయ్యా మీ సంఘంలో బైబిల్ చదివేదానికి మంచోళ్ళే ఉన్నారే, ఇక్కడ సంఘంలో బైబిల్ చదివేదానికి మంచోళ్ళే ఉన్నారే అని చెప్పని అడిగితే, అయ్యా ఆమె బైబిల్ ఎంత త్వరగా తెరుస్తుందో కుళాయి దగ్గర గొడవ జరిగితే అంత త్వరగా తిట్టద్దు అన్నాడట. బైబిల్ ఎంత త్వరగా చదవద్దో కుళాయి దగ్గర ఆమెకు కానీ సమస్య వస్తే అంత త్వరగా తిట్టగలదు. అదే మనం ఇచ్చే సాక్ష్యం లోకానికి చెప్పాలి. యేసయ్య అలా చేస్తాడా? యేసు ప్రభు ఆయన ఒక దెబ్బ శత్రువులు తనను కొట్టే, శత్రువులు తనను హింసిస్తే ఆయన శిలువ మీద నుంచి అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. క్షమించే దేవుడు. అటువంటి గుణగణములు మనం కలిగి ఉండాలా. క్రైస్తవుల లక్షణం క్షమించడం, ప్రేమించడం. ఆమేన్. సొంత అత్త కోడల్ని క్షమించదు, మామ అల్లుడిని క్షమించడు, తల్లిదండ్రులు బిడ్డల్ని క్షమించరు, బిడ్డలు తల్లిదండ్రులు క్షమించరు, భార్య భర్తకు మధ్య క్షమాపణ లేదు, ప్రేమ లేదు. అనేక దగ్గరలా. క్రైస్తవ్యం ఒక మతం కాదు. క్రైస్తవ్యం మార్గము, సత్యము, జీవము అన్న క్రీస్తును కలిగి జీవించడమే. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. యేసు జీవము చేత నింపబడాలి. మనము యేసు వలె మన జీవితాలు మార్చబడాలి. చూడండి, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనములో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనము, నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. నీ ధనమెక్కడ ఉండునో నీ హృదయము అక్కడనే. జాగ్రత్తగా గమనించాలా. యేసయ్య అంటున్నాడు, నువ్వు కానీ భూమి మీద మనసు పెట్టుకుంటే, నువ్వు భూమి మీద దాచిపెట్టుకోవడం మొదలు పెడితే, నేను పైకి పిలిచినా నువ్వు కిందకే చూస్తూ ఉంటావు. ఎందుకు? మనసు ఎక్కడ పెట్టావు చెప్పాలా. నెల్లూరు పక్కన కోవూరులో ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు నాకు, పెద్ద ఆయన. వాళ్ళ తాత అంట చనిపోయేటప్పుడు ఈ వైపు ఏమో మొత్తం బంధువులు నిలబడి ఉన్నారు. బంధువులు మంచం మీద పండుకోబెట్టున్నారు. తాతగారు చనిపోతున్నారు. ఆయన చివరి క్షణాల్లో ఉన్నాడు. ఆయన ఇటువైపు బంధువులు ఉంటే ఆయన గోడ వైపు చూస్తున్నాడంట. ఎడ చూస్తున్నాడు? గోడ వైపు చూస్తున్నాడు. వీళ్ళందరూ ఆయన మెడని మెల్లగా ఇటు తిప్పను, ఆయన మెల్లగా మళ్ళీ గోడ వైపు చూడడం. మెల్లగా ఇటు తిప్పితే మళ్ళీ మెడ గోడ మీదకి వెళ్ళిపోతుంది. ఏందినా ఎంతసేపుడికి మెడ ఇటు తిప్పుతున్నాడు. ఏదో కాసేపుడికి ఆయన చనిపోయాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఆయన ఉన్న ఆ యొక్క ఇల్లు ఏదైతే ఉందో దాన్ని కూడా అమ్మేశారు. అమ్మిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు గోడలు పాతాయి కాబట్టి దాన్ని కూలగొట్టి కొత్త ఇల్లు కట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ గోడలు కూలగొడుతుంటే
ఆ గోడల దగ్గరలో నుంచి ఒక సందులో నుంచి అంట అంత సంచి పడిందంట. ఏందా సంచిని చూస్తే పెద్ద ఆయన దాచిపెట్టుకున్న బంగారం. ఎవరికి దక్కింది అది? తర్వాత వచ్చిన వాళ్ళకి దక్కింది. ఆయన పైకి వెళ్ళేటప్పుడు ఇటు చూస్తున్నాడు, చెప్పాలా, గోడను చూస్తున్నాడు, లోపల పెట్టి నీట్గా అలికేస్తున్నాడంట ఎవరికి కనపడకుండా. ఆయన చచ్చిపోయేటప్పుడు ఏదో రకంగా వీళ్ళకి మనవాళ్ళకి అది చెప్పాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనేమో మాట్లాడలేడు, ఇడు తిప్పితే అడు తిరుగుతున్నాడు. కారణం ఏంటి? ఆ లోపలున్న బంగారం ఎవరికి పోద్దో, ఏమైపోద్దో. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఈ భూ సంబంధమైన వాటిని ఎతుకుతూ ఉన్నారు. ఎంతసేపటికి ఎంత సంపాదించాలా, ఎంత బాగుపడాలా, ఎంత వెనకేసుకోవాలి. ఒక ఆయన అంటున్నాడు వెనకేసుకోవాలి. వెనకేసుకుంటే మనం పైకి ఎత్తుకుపోతామా? చెప్పాలా. మనం పైకి వెళ్ళేటప్పుడు ఏవి మన వెనక చెప్పాలి. ఏంది ఈ ఊర్లో ఎవరైనా వెనక వెళ్ళేటప్పుడు ఎత్తుకుపోయారా ఒక ఎకరా పొలాన్ని? లేదు, అన్నీ వదిలిపోవాల్సిందే, అన్నీ వదిలిపోవాల్సిందే. ఒక దినమున సమస్తము విడిచిపెట్టిపోవాల్సిందే. మనం జాగ్రత్తగా గమనించండి. మనము మరణించిన తర్వాత మాత్రమే కాదు, ఒక దినం రానయ్యుంది మీరు సజీవులుగా ఉన్నా మరణించిన ఈ భూమి అంట గతించిపోనయ్యింది. అందుకనే మనం బుద్ధి కలిగిన కన్యకల్లాగా జీవించాలా. హల్లెలూయా. బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళ చూపు పెళ్లి కుమారుడి మీద ఉంది, వాళ్ళ సిద్ధపాటు ఆయన రాకడ మీద ఉంది. మిగతా బుద్ధి లేని కన్యకల కంటే వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళు కావలసిన సిద్ధపాటును కలిగి ఉన్నారు. లేట్ అయినా పర్లే, మన దివిటి లాగిపోకూడదు. లేట్ అయినా పర్లే, ఆయన వెయిట్ చేద్దాం. ప్రభు ఒకవేళ ఆలస్యమైనా పర్లే, మనకు కలిగిన సమస్తాన్ని అమ్మి ఆయన వచ్చే సమయానికి దివిటీలు వెలుగుచూ ఉండాలా. బుద్ధి లేని కన్యకల్లో ఉన్న సమస్య ఏంటంటే దివిటీలు ఎత్తుకొని పోదాం, దివిటీలు ఎత్తుకొని పోదాం, వస్తాడు ప్రభు, చూసుకుందామని వెళ్ళారు. అంటే దేవునితో సరైన సంబంధ బాంధవ్యాలు లేవు. ఆయన రాకడ గురించి ఒక ఆలోచన లేదు అనేక మంది బిడ్డలకు ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు పల్లెలకు వెళ్ళి సైకిల్లో బోధలు చేసే అయ్యగారులకి చాలామందికి విలువలే. పెద్ద పెద్ద కారులో వస్తే పెద్ద ఏంటంట కారులో వస్తే బాగా వాడబడినాడు, సైకిల్లో వస్తే సైకిల్లో వచ్చాడు, ఈయన మాటలు ఎవరు వింటారు? మన వాళ్ళ ఆలోచన మారిపోయింది. ఒకప్పుడు మనోళ్ళు ఆదిమ సంఘం నడుచుకుంటూ పోయారు, పడవల్లో పోయారు, పడవలు ఇరిగిపోయినాయి. ఒకవేళ మనము కానీ పౌలు దినాల్లో ఉంటే అయ్యా పరిచర్య ఎలా జరుగుతుందనంటే ఇదిగో నాయన ఇప్పుడే పోయొచ్చా పక్కన ఊరికి, దెబ్బలు కొట్టారు. ఎన్ని దెబ్బలు తగిలితే పరిచర్య ఎంత బాగా జరిగినట్టు ఆ రోజుల్లో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎంత వెనకేసుకుంటే అంత బాగా జరిగినట్టు పరిచర్య. ఈ వెనకేసుకున్నది పైకి పోదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయ్యగారులైనా ఎవరైనా, నా జీవితమైనా మీ జీవితమైనా ఎవరిదైనా కానీ మనం ఒక దినమున దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మన చూపు పరలోకం వైపు ఉండాలా, మన చూపు పెళ్లి కుమారుడి వైపు ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. మన నిరంతర ఆలోచనలు మనం వేటిపై మనస్సు ఉంచి ఉన్నామో తెలియజేస్తాయి. మనుష్యులు తమ జీవితాల్లో ఎక్కువ శాతము నశించే తాత్కాలికమైన విషయాల మీద మనసు పెడతారు. మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామో దాన్ని మనం ప్రేమిస్తున్నామని అర్థం. చాలామంది పడుకున్న, లేచిన, నడుస్తున్న ఒకటే ఆలోచన. లండన్ దేశంలో ఒక యవనస్తుడు ఉండేవాడు. స్టూడెంట్గా చదివేదానికోసం వచ్చాడు. అక్కడికి వచ్చి ఎంతమందికి తెలుసు ఏటీఎంలు తెలుసా? ఏమేమవుద్ది ఏటీఎంలో? కార్డు పెడితే డబ్బులు వస్తాయి, పైసలు వస్తాయి. ఈ పిల్లోడు ఎక్కడ ఏటీఎం కనపడితే అక్కడ కార్డు పెట్టేది వస్తూ ఉన్నాడు. కార్డు పెడతాడు, వస్తాడు. మళ్ళీ కారు కొద్ది దూరం పోతే ఇంకొక ఏటీఎం కనపడితే అక్కడికి వెళ్తాడు, క్యాష్ మెషిన్ కాడికి. ఏం చేస్తున్నాడు వీడనంటే బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నాడు. రే, ఒక రోజులో 10 సార్లు చెక్ చేసినా బ్యాలెన్స్ అంతే ఉంటుంది, యాడికి పోదు, పెరగదు. వాడు చూడండి, హృదయం నింద.
వాడు ఆలోచన అంతా కూడా ఎంత ఉంది బ్యాలెన్స్, నువ్వు ఎన్నిసార్లు వెతికినా అంతే ఉంటుంది బ్యాలెన్స్. కానీ వాడు మనసు దేని మీద ఉంది? బ్యాలెన్స్ మీద ఉంది. అట్లాంటి వాడు ప్రభు రాకలో తప్పిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనసు బ్యాలెన్స్ మీద పెట్టున్నాడు. హల్లెలూయా. ఇవాళ రేపు పరిశుద్ధత, ప్రభు కోసం బతుకు మార్చబడాలా, మనం పశ్చాత్తాపడాలా, మన నోటి మాటలు మారాలా, యేసు వలె మన జీవితాలు ఇవన్నీ కూడా ఇష్టం ఉండవు. మీరు రేపు సాయంత్రానికల్లా ఒక ఎకరం పొలం వచ్చేయను కాకండి ఆమేన్ 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 అలేలేడు. మీరు వచ్చే నెలకల్లా ఒక ఇల్లు కొనుక్కుందరు కాకనగానే ఆమేన్ 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 అలేలేడు. ఆశీర్వాదాలంటే పరిగెత్తుతారండి క్రైస్తవులు. యేసు కోసం బతుకు మార్చుకోమంటే ఎంత బాధో. యేసయ్య అంటున్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము కూడా అక్కడే ఉండునో. నువ్వు ఆశీర్వాదాలే కావాలంటే ఆశీర్వాదాల మీదే మనసు ఉంటుంది. నేనంటాను, మన హృదయము యేసు మీద పెట్టాలా. నాకు యేసయ్యే కావాలా. హల్లెలూయా. నాకు యేసు ప్రభు కావాలి. ఆయన వలే నా బ్రతుకు మార్చబడాలి. తండ్రి యొక్క చిత్తమును నేను నెరవేర్చాలి. తండ్రి చిత్తం ఏంటంటే ఆయన ముందుగా ఎవరిని ఎరిగెనో వారిని కుమారుని స్వారూప్యము గలవారగుటకు ముందుగా నిర్ణయించాడు. ఇక్కడున్న ప్రతి సహోదరిని, నన్ను, అయ్యగారిని, మిమ్మల్ని అందరినీ యేసు వలే మార్చాలన్నది తండ్రి చిత్తం. హల్లెలూయా. యేసు వలే మన జీవితం మార్చబడాలన్న తండ్రి చిత్తం. అనేక మంది ఈరోజు తాత్కాలికమైన విషయముల మీద దృష్టి పెట్టున్నారు. ఒక అందమైన ఇల్లు, సౌకర్యవంతమైన బ్యాంక్ అకౌంట్, లేకపోతే అభిరుచులు, బట్టలు, భూ సంబంధమైన ఆనందాలు. ఒకసారి ఒక దగ్గరికి వెళ్తే చినిగిపోయిన ప్యాంట్ వేసుకొని ఎక్కాడు ఒక ఆయన స్టేజ్. ఏంటంటే అది టోన్ జీన్స్ అంట. అంటే ఏడు వేస్తారో లేదో తెలియదు. ఎన్ని చిరుగులుంటే అంత పేదవాళ్ళని ఒకప్పుడు. నేనేం తప్పు పడ్డంలా. ఎన్ని చిరుగులుంటే అంత పేదరికమని అర్థం ఒకప్పుడు. ఇప్పుడు ఎన్ని చిరుగులుంటే ప్యాంటుకి అంత కాస్ట్. ఎన్ని హోల్స్ ఉంటే అంత కాస్ట్ అంట ప్యాంటు. అది వేసుకొని సిగ్గు లేకుండా స్టేజ్ మీదకి ఎక్కేసి ఆయన ఆరాధన నడుపుతాడంట. చూడండి ఎంత భయంకరమైన స్థితికి సంఘం, పరిశుద్ధ సంఘం లోకాన్ని వెంబడిస్తున్నారు. లోకానుసారమైన పద్ధతులు ఉన్నాయి. లోకాన్ని వెంబడించి లోకానుసారమైన పద్ధతుల చేత పరిశుద్ధ సంఘాన్ని నింపుతున్నారు అనేక దగ్గరలా. ఇలా ఉండకూడదు. మనం ఎవరిని గౌరవించాలి? యేసును గౌరవించాలి. ఎవరిని వెంబడించాలి? ప్రభువును వెంబడించాలి. ఈ లోకాన్ని ప్రేమించాలా, పరలోకాన్ని ప్రేమించాలా? గట్టిగా చెప్పాలా? పరలోకాన్ని ప్రేమించాలా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. మత్తయి 6:19-20. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిల్లెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి. ఎక్కడంట? గట్టిగా చెప్పాలా? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అక్కడ చిమెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండు. దేవుడు అంటున్నాడు, మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలో తెలుసా? ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలుసా? పరలోకంలో దాచిపెట్టుకోండి. ఎట్ట దాచిపెడతారండి పరలోకంలో? ఎట్ట దాచిపెడతారండి? బ్యాంక్ అకౌంట్ ఏంటి? ఆడేమన్నా మేనేజర్ ఉన్నాడా? ఎట్ట దాచిపెడతారు పరలోకంలో ధనము? పరలోకంలో యేసయ్య అంటున్నాడు, పరలోకంలో ధనము దాచిపెట్టమంటున్నాడు. మరి పరలోకంలో ఎలా దాచిపెట్టగలం? అది కూడా చూద్దాం దేవుని వాక్యం ఏం చెప్తుందో. లూకాసు సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి చూద్దాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత అందరనండి మార్తా
విస్తారమైన విస్తారమైన పని పెట్టుకొనుట చేత. పని పెట్టుకొనుట చేత. ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, చిన్న విషయం చెప్పేస్తా. ఇద్దరు అక్క చెల్లెలు, ఒక ఆమె పేరు మార్తా, ఇంకొక ఆమె పేరు మరియా. యేసు ప్రభు వారు అలా నడుచుకుంటూ శిష్యులతో పాటు వెళ్తూ ఉంటే ఒక దినాన మరి ఈమె మార్తా ప్రభువుని చూసింది. చూసి అయ్యా 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 మా ఇంటికి రా యేసయ్యా, మా ఇంటికి రావా ప్రభువా అని చెప్పి పిలిచింది. పిలిస్తే యేసు ప్రభు వారు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చిన తరువాత పిలిచింది ఎవరు లోపలికి? గుర్తుపెట్టుకోవాలి పేర్లేడా. మార్తా. అందరానండి. లోపలికి పిలిచింది ఎవరు? మార్త లోపలికి పిలిచింది. కానీ కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వినింది ఎవరు తెలుసా? పిలిచింది ఒకరు, విన్నది ఇంకొకళ్ళు. ఈరోజు మీ ద్వారా యేసు మీ ఇంటికి వచ్చాడేమో, లేకపోతే మీ ద్వారా మీ పట్టణానికి, మీ విలేజ్కి, మీ ఊరికి మీ ద్వారా యేసును మీరు తీసుకొని వెళ్ళారు. కానీ ఆ యేసుకుని రక్షకునిగా అంగీకరించి బ్రతుకు మార్చుకున్నది ఇంకొకళ్ళు. తీసుకెళ్ళింది మీరు, బ్రతుకు మార్చబడింది ఇంకొకళ్ళది. హల్లెలూయా. క్రైస్తవ్యం అనేక మందికి ఒక మతం అనుకుంటారు. ఆదివారం చర్చికి వస్తాను చాలు, అంతకు మించి నన్ను ఏం అడగబాకండి పాస్టర్ గారు. శుక్రవారం ప్రార్థన పెడితే నేను రాలేనండి, బిజీ నేను. మనోళ్ళు చాలా బిజీ. ఒక ఆయన అంటున్నాడు, దైవజనుడు, అయ్యా 7 గంటల లోపు మీటింగ్ పెడితే మా వాళ్ళు రారయ్యా. ఎందుకు? అలా పలానా సీరియల్ వస్తుంది 7 గంటల దాకా, అందుకని రాలేరు, మీటింగ్కి రాలేరు. జాగ్రత్తగా గమనించండి ఎంత భయంకరమైన స్థితిలో సంఘం ముందు గమనిద్దాం. ఇక్కడ లోపలికి ఆహ్వానించింది మార్తా, యేసును లోపలికి ఆహ్వానించింది. చూడండి 40వ వచనంలో మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. చూడండి, ఈమెమో వాక్యం వినడంలే, సహోదరి పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంటే, అయ్యా నేను ఒక్కదాన్నే కష్టపడి పని చేస్తూ ఉంటే ఆమె వచ్చి వాక్యం వింటుంది, ఆమెను కూడా వచ్చి సహాయం చేయమను. ఏమంటుంది తెలుసు? ఒక మాటలో చెప్పాలంటే ఆమెను కూడా వాక్యం వినకుండా నా దగ్గరికి, అదే చెప్తుంది ఆమెను కూడా నాతో పాటు పంపించు. జాగ్రత్తగా గమనించండి. యేసయ్యను లోపలికి పిలిచింది ఈమె, కానీ ప్రభు యొక్క వాక్యాన్ని వినడంలే. ఈరోజు అనేక మందిని యేసును రక్షకునిగా అంగీకరించాం, నా హృదయంలోనికి రా అని తలుపులు తెరిచాం. ఈ హృదయపు వాకిలిని ప్రభు వాక్యము ద్వారా తట్టినప్పుడు ఈ హృదయాన్ని తెరిచాం, యేసయ్యని లోపలికి రమ్మని పిలిచావు, కానీ ఆయన మాటను వినేందుకు సమయం లేదు. ఎందుకో తెలుసా? విస్తారమైన పనులు అన్నీ కూడా దేవుని పేరటే పనులన్నీ. ఒకసారి ఇజ్రాయెల్లో బైబిల్ స్కూల్ ఉంది మంది, దానికి సంబంధించిన వాళ్ళు నన్ను ఈస్ట్ వెస్ట్ సకినేటిపల్లిని ఒక ఊరుంటే ఆ ఊర్లో వాక్య పరిచర్యకు పంపించారు. అక్కడ 3 దినాలు సభలు జరిగాయి. దేంటయ్యా సభలు అంటే ప్రీ క్రిస్మస్ అన్నమాట. ప్రీ క్రిస్మస్ మీటింగ్స్ పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకుంటే అక్కడ అంటున్నారు, పోయిన సంవత్సరం ఆ పక్కనున్న చర్చి ఉంది చూసారా, వాళ్ళ స్టార్ అండి ఇన్ని అడుగులు అని చెప్పి ఆయన అడుగులు చెప్పాడు. ఎంత 50 అడుగులో లేకపోతే 20 అడుగులో 10 అడుగులో ఎత్తో కథ. ఈసారి ఈ టౌన్ అంతట్లోకి మన స్టారే టాప్ అండి అంటున్నాడు. ఏంటంట? అదే క్రైస్తవ్యం. ఆయన స్టారు పోయిన సంవత్సరం ఆయన స్టారు ఎత్తులో ఉంది, ఈ సంవత్సరం మన స్టారు టాప్. విస్తారమైన పని. ఇక్కడ మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, అన్నీ కూడా యేసునామంలోనే. స్టార్ పెట్టుకొని పాపం చేస్తే అడిగిపోతారు చెప్పాలా? ఎంతమందికి తెలుసు సొలొమోను తన చేతులతో మందిరం కట్టాడు, అదే చేతులతో ఎత్తైన స్థలాలలో విగ్రహారాధన కూడా ఆయన దేశాన్ని తిప్పాడు. సొలొమోను ప్రారంభం మహిమకరం, కానీ తన జీవితం చూస్తే తర్వాత గందరగోళం అయిపోయింది. జాగ్రత్తగా గమనించండి.
ఇవి అవి చేసి దేవుని మెప్పించలేము. అందుకనే సమూయేలు అంటాడు, బలులు అర్పించడం కంటే మాట వినటము శ్రేష్టము. హృదయంలోనికి రమ్మని యేసుని పిలిచావు, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించావు. యేసుని హృదయంలోనికి వచ్చిన తర్వాత ఆయన మాట వింటున్నామా? మనం ప్రభు చెప్పిన మాట వింటున్నామా? ఇక్కడ మార్త లోనికి రమ్మని పిలిచింది, కానీ దేవుని మాట వినకుండా విస్తారమైన పనులు పెట్టుకుంది. హల్లెలూయా. విస్తారమైన పనులు. చూడండి, ఒక యవనస్తుడు యేసు ప్రభువును వెంబడించాలని యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా యేసయ్యా, నేను నిన్ను వెంబడిస్తా, నీ వెనకాల నేను కూడా వస్తా. అంటే యేసయ్య అన్నాడు, నీకు కలిగిన సమస్తాన్ని అమ్మేసి నన్ను వెంబడించమన్నాడు. ఆ యవనస్తుడంట మిక్కిలి ధనవంతుడైనందున, చాలా డబ్బు ఉంది కాబట్టి యేసయ్యను వెంబడించలేకపోయాడు. హల్లెలూయా. చూడండి, తన డబ్బు తన్ని వెనక్కి ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఈరోజు ఎంత మనం సంపాదించామన్నది కాదు, ఎన్ని ఎకరాలు భూమి ఉందన్నది కాదు, ఎన్ని కార్లు ఉన్నాయన్నది కాదు. ఈరోజు దేవునితో మనకున్న సంబంధము ప్రాముఖ్యం. ఈ క్షణములో ప్రభు పిలిస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి వానికి వాని క్రియ చొప్పున ఆయనే జీతం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఒక దినమున దేవుని చేత శభాష్, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని ప్రభు నిన్ను నన్ను అంటుంటే మనం వినాలి. హల్లెలూయా. కొంతమందిని ప్రభు అండు, కొంతమంది అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు పరలోకంలోకి అడుగు పెడతారంతే. యేసయ్య అంటున్నాడు, పరలోకంలో కొంతమంది గొప్పవారుగా ఉన్నారు, పరలోకంలో కొంతమంది అల్పులుగా ఉన్నారు. పరలోకానికైతే చేరారు, పరలోకంలో కూడా కొంతమంది అంట అల్పులుగా ఉన్నారంట. ఇక్కడ ఇద్దరిని చూస్తున్నాం, మార్తా మరియా. మరియా పాదాల దగ్గర కూర్చుని వాక్యాన్ని వింటుంటే మార్తా విస్తారమైన పనులు పెట్టుకుంది. మీరు ఎప్పుడైనా చూసారా? ఆదివారం వచ్చిందంటే సంఘానికి వస్తాం, చల్లగా ఫ్యాను, ఇంట్లో ఏమో నిద్ర పట్టదు. ఈడ చర్చికి రాగానే ఎక్కడి నుంచి వస్తుందో నిద్ర ఆవలిస్తూ ఉంటాం. కొంతమంది ఇంట్లో నిద్ర మాత్రలు వేసుకోవాలి పండుకోవాలంటే, కానీ చర్చికి వస్తే ఏమాత్రం అవసరం లే. విస్తారమైన పనులు, అలసిపోయి దేవుని మాట వినేందుకు కూడా శరీరము సహకరించదు. ఎందుకు? విస్తారమైన పనులు. హల్లెలూయా. బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. యేసయ్య ఒక మాట అన్నాడు, ఈ మాటను చూద్దాం. 41-42 వచనాలు, లూకా సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. చూడండి, యేసయ్య అంటున్నాడు, పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినటమే ఉత్తమం. నువ్వు అంతమందికి అది చేసి పెట్టాను, ఇది చేసి పెట్టాను, అంత కష్టపడ్డాను, ఇంత కష్టపడ్డాను. క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంటే బయట భోజనాలు వండుతామని చెప్పిన ఒక యవనస్తుడు యూత్ ఒక గుంపు ఏర్పాటు చేసుకొని భోజనాల దగ్గర ఏర్పాట్లను కూర్చున్నారు. ఎందుకు? సేవ చేస్తే మాకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఈడ ఆశీర్వాదము సేవ పక్కన, ఆడబోయి తాగుతున్నారు బయట. ఎవరి పేరట జరుగుతుంది కార్యక్రమం? ఇదంతా దేవుని పేరటే. సేవ ఎవరి కోసం? దేవుని కోసమే. ఏం చేస్తున్నారు? మందు తాగుతున్నారు. ఎక్కడా? అన్నాలు ఉండే దగ్గర. బ్రతుకు మార్చకుండా ఆ పని ఈ పని చేసి దేవుని మోసం చేసి పరలోకానికి పోగలమా? చెప్పండి, వీలవుద్దా? నికోదేము యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య అంటున్నాడు, నీవు క్రొత్తగా జన్మిస్తేనే, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప
వాడు పరలోక రాజ్యాన్ని చూడలేడు. నువ్వు ఆ పని చేస్తే రక్షించబడతావు, ఈ పని చేస్తే రక్షించబడతావు, ఇది చూడండి, సంఘం కోసం పనులు చేయొచ్చు, ఏం తప్పులే. కానీ పనులు చేసి తప్పుడు జీవితం జీవిస్తే మనము చేరాల్సిన దగ్గరికి చేరలేం. దేవునికి ఇష్టమైంది ఏందో తెలుసా? మాట వినే హృదయం. ఆమేన్. ఈరోజు మన యవనస్తులు తల్లిదండ్రుల మాట కంటే, అయ్యగారి మాట కంటే యూట్యూబ్ మాట ఎక్కువ వింటున్నారు. యూట్యూబ్ ఏం చెప్తే చాలు, ఇక అదే యూట్యూబే జీవితం. ఉదయాన్నే యూట్యూబ్, సాయంత్రం యూట్యూబ్, మధ్యాహ్నం యూట్యూబ్. నాశనము చేస్తూ ఉంది అనేక దగ్గరలో. చాలా సందర్భాల్లో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది యూట్యూబ్ ద్వారా. నేను అర్థం చేసుకునేదానికి ఒక చిన్న కథ చెప్తా. చెప్పాలా వద్దా? గట్టిగా చెప్పండి. చెప్పాలా. ఒక తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి కట్టెలు కొట్టుకునేదానికి అడవికి వెళ్ళారు. అక్కడ కట్టెలు కొట్టే విధానం ఏంటంటే, సెలయేరు బారుతా ఉంది ఒక నది కాలువ. దూరంగా పోయి ఒక ముద్దును, చెట్టును నరికి ఆ ముద్దును తీసి నీళ్ళల్లో వేస్తే అది నీళ్ళలో తేలుతూ వస్తుందంట. అది కొంత దూరం రాగానే ఎవరో ఒకళ్ళు దాన్ని లాగి ఒడ్డుకు తెచ్చుకొని ఇంటికి తీసుకుపోయి కట్టెలు కొట్టి ఎండబెట్టి అమ్ముతారు. ఈ తండ్రి కొడుకు ఇద్దరు కలిసి కట్టెలు కొడదామని వెళ్ళేసరికి పెద్ద ముద్దు ఆల్రెడీ వస్తుంది. పట్టుకునేందుకు ఎవరు అక్కడ ఉన్నారా లేరా? ఎవరు లేరు. అటు ఇటు చూశాడు కుమారుడు. నానా, పెద్ద ముద్దు వస్తుంది, ఎవరో కొట్టి వదిలేశారు, నేను పోయి తెచ్చేస్తాను, మన పని అయిపోద్ది, ఇంకా కొట్టాల్సిన అవసరం లేదన్నాడు. తండ్రి అన్నాడు, పో తీసుకురాపో అన్నాడు. వెంటనే దూకేశాడు, ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మొద్దును ఖర్చుకున్నాడు గట్టిగా. ఎందుకోసం? ఒడ్డుకు తెద్దామని. ఆయన ఒడ్డుకు రావడంలే, మొద్దుతో పాటు వెళ్తా ఉన్నాడు. తండ్రి ఒడ్డును చేరి, రే బాబు, ఇంకంతకంటే పోబాకు, ఈ నీళ్లు పోయి లోయలో పడతాయి, నువ్వు కూడా పోతావు, వదిలేదని అని అంటున్నాడు. నానా, రావాలనుంది కానీ ఇది నన్ను రానియడం లేదంటున్నాడు. అదేంద్రా? రావాలనుంది కానీ ఇది నన్ను రానియడం లేదంటున్నాడు వీడు. ఏం జరిగిందిరా బాబు అంటే, నానా ముద్దు అనుకున్నాను, ముసలిని పట్టుకున్నాను అంటున్నాడు. ముద్దు అనుకుని పోయి ముసలి గరుచుకున్నాడు, ముసలి వీడిని గరుచుకుంది. చాలామంది డబ్బులు ఉన్నాయని ముసలిని గరుచుకున్నాం, మనం దీన్ని గరుచుకున్నాం, ఇప్పుడు ఇది మనల్ని గరుచుకుంది. వాస్తవమా కాదా? వాడుకుందామని తీసుకున్నాం, ఫ్రెండ్కు ఫోన్ చేద్దామని, అమ్మా నాయనకి టచ్లో ఉందామని, లేకపోతే ఏమన్నా ఫోన్లో ఇంపార్టెంట్గా ఏమన్నా వస్తే చూసుకుందామని దీన్ని ఖర్చుకున్నాం. ఇది మనల్ని కరిచి పక్కనేసేస్తుంది. అనేక మంది యవనస్తులైన బిడ్డలు నాశనం అయిపోతూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నీ కన్ను చీకటి అయితే నీ దేహమంతా చీకటే. చూడకూడని బొమ్మలు, చూడకూడని క్రైస్తవులు కూడా. ఒక కూడిక జరిగితే 600 మంది వస్తే 70% మంది ఈ మొబైల్లో వచ్చే చెత్తను చూస్తూ మేము నాశనం అయిపోతున్నాం, మా గురించి ప్రార్థన చేయండి అని లెటర్ బాక్స్లో వేసారు ప్రార్థన అవసరత. 70%, 600 మంది వస్తే 70% అదే ప్రార్థన అవసరత. సాతాను ఏం చేస్తున్నాడు? డేటా ఫ్రీ అంటాడు. ఎందుకు? వాడి దగ్గర అన్నీ ఫ్రీయే, చివరికి నరకం కూడా ఫ్రీయే. వాడు నాశనం చేస్తున్నాడు దేవుని బిడ్డల్ని. మన బిడ్డలు మాత్రం అర్థం చేసుకునేందుకు వివేచన లేని స్థితిలో ఉన్నారు. చూడండి, ఇక్కడ మార్తా మరియను చూస్తాం. ఒక ఆమెమో దేవుని పాదముల దగ్గర ఉండి దేవుని వాక్యాన్ని వింటుంది. మరొక సహోదరి లోపలికి పిలిచింది, విస్తారమైన పనులు పెట్టుకుంది. హల్లెలూయా. చాలా అరుదండి. అయ్యగారు క్రిస్టఫర్ పాస్టర్ గారు, అమ్మగారు పాస్టర్ అమ్మగారు, కోడలు, కుమారుడు. నేను ఎన్నో మీటింగ్లకి వెళ్తా. చాలా అరుదు నన్ను పిలిచిన వాళ్ళు కూర్చొని వాక్యం వినడం. మీటింగ్కి పిలిచిన అయ్యగారు కానీ వాళ్ళ బంధువులు కానీ కూర్చొని వాక్యము వినడం అన్నది చాలా అరుదు. ఇప్పుడు అర్థమవుతుంది నేను చెప్పే మాట. మీ సంఘం చాలా ఆశీర్వాదకరమైన సంఘం, ఎందుకంటే మంచి కాపరిని కలిగి ఉన్నారు. ఆయన వాక్యాన్ని వింటున్నారు, ఎందుకంటే దేవుని వాక్యం అందరం విద్యార్థులమే. నేనైనా వినాల్సిందే, మీరైనా వినాల్సిందే. హల్లెలూయా. విస్తారమైన పనులు పెట్టుకుంటారు, బిజీ. ఒకసారి మీటింగ్కి వెళ్తే అయ్యగారు ఫోన్ తీశాడు.
ఆయన ఫోను తీసిన దగ్గర నుంచి చెవిలో పెట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాడు. వెనకాల నుంచి సౌండు. నేను ముందు నుంచి సౌండు, ఆయన వెనక నుంచి సౌండు. జనాలు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. ఏంటంటే దేవుని పట్ల భయము లేని స్థితి. మీ సంఘంలోకి వస్తే చూశాడు పోస్టరు, మందిర ఆవరణంలో సెల్ ఫోన్లు వాడాలా వాడకూడదా? గట్టిగా చెప్పండి. నేను చెప్తా, ఇంటికి వెళ్ళి కూడా జాగ్రత్తగా వాడండి. హల్లెలూయా. ఇంటికి వెళ్ళి కూడా జాగ్రత్తగా వాడాలా. చూడండి, మార్తతో అంటున్నాడు దేవుడు, మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు నువ్వు. నాకేదో చేసేయాలా, నా కొరకు ఇది చేయాలా, నా కొరకు అది చేయాలా, ఏదో ఒకటి చేయాలని చెప్పి నా దగ్గరికి యవనస్తులు వస్తారు. బైబిల్ స్కూల్లో చాలామంది బిడ్డలు, అన్నా యేసయ్య కోసం ఏదో ఒకటి చేయాలా. నేనంటే ఏదో ఒకటి ఎందుకు నాయనా, యేసయ్య ఏమి చెప్తే అది చెయ్యి. ఏదో ఒకటి చేయడం ఎందుకు యేసయ్య కోసం? యేసయ్య ఏమి చెప్తే అది చెయ్యి. వాక్యం కూర్చొని వినమంటున్నాడా, ఇను. లేచి బోధించమంటున్నాడా, నేర్చుకో, బోధించు. పాటలు పాడమంటున్నాడా, కొంచెం ప్రాక్టీస్ చేయి. ఒక నాయకుని కింద కొంత ప్రాక్టీస్ చేయి, తర్వాత వెళ్ళి పాడు. వాయిద్యం వాయించమంటున్నాడా, నేర్చుకో. హల్లెలూయా. యేసు కోసం ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి వద్దు. యేసు ఏది చెప్తే అది చేయాలా. హల్లెలూయా. దేవుడు ఏది చెప్తే అది చేయాలా. మాట విను బిడ్డలమై ఉండాలి మనం. మరియా నిత్యత్వములో నిలబడు దానిని ఏర్పాటు చేసుకుంది. అదే అంటున్నాడు 42వ వచనంలో, మరియ ఉత్తమమైన దానిని, అంటే దేవుని మాటలు వినటమే ఉత్తమము అని అంటున్నాడు యేసయ్య ఇక్కడ. మన రోమిలకు రాసిన పత్రికలో చూస్తాం, వినుట వలన విశ్వాసము కలుగును. ఇక్కడ మరియ ఉత్తమమైన దాన్ని చూసుకుంది. ఏంటి ఉత్తమము? ఆయన మాట వినటమే. చాలామందికి మాట వినటం అనే సంగతి చాలామందికి అవగాహన లేదు. నేను అయ్యా బాబు నీళ్ళు ఎత్తుకురాయ్యా ఒక గ్లాస్ అన్నాను అనుకోండి, ఆయన నా సైడ్ చూసి తల ఇట్ట ఊపి నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, గ్లాస్ నీళ్ళు తెచ్చినట్ట. బాబు ఒక గ్లాస్ నీళ్లు దయ్యాను అనుకోండి, ఆయన లేచి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గ్లాసులో నీళ్లు తెచ్చి ఇక్కడ పెడితే అప్పుడు నా మాట విన్నట్టు. తలూపినంత మాత్రాన వాక్యాన్ని విన్నట్టు కాదు. హల్లెలూయా. మనము వాక్యానికి విధేయత చూపాలి. బైబిల్లో అనేక దగ్గరల విధేయత 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 విధేయత, మాట వినటం. హల్లెలూయా. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. మనము సరి అయిన క్రియలు ఒక దినానంట ఈ భూమి మీద దేవుని మాట విని దేవుని మాటకు విధేయత చూపిన జీవితములు మనం కలిగి ఉంటే, మనం చేసిన పనులు, దేవుని కృప ద్వారా మనం చేసిన పనులంట మనల్ని వెంబడిస్తాయంట. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14:13. వారి క్రియలు వారి వెంట పోవును. వారి క్రియలు వారి వెంట పోవును. ఏంటి క్రియలు? దేవుని కృప ద్వారా మనము చేసిన క్రియలు. ఒకటి గమనించండి, ఏంటి క్రియలు? కంటికి కనపడకుండా చేసే ప్రార్థన దేవుడు వింటాడంట. అందుకనే తలుపులు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు ప్రభు. మనోళ్ళకి ప్రార్థన అవకాశం ఇవ్వకపోతే అయ్యగారి మీదకో లేకపోతే ఇంకొక దగ్గర యుద్ధాలు జరుగుతుంటాయి బయట. మాకు ఎప్పుడు ప్రార్థన అవకాశం ఇవ్వలేదు, మైక్లో ప్రార్థన చేసే అవకాశం లేదు. ఏం వస్తుందండి చేస్తే? దేవుని వాక్యం చెప్తుంది, వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయి. మరొక సందర్భంలో ఉపవాసం చేస్తున్నామని చెప్పని ప్రపంచం మొత్తానికి తెలియాలా. ఒక దగ్గరికి వెళ్తే ఊరికి ఉపవాస మీటింగులు బ్యానర్లు వేసేసి ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఉపవాసం చేస్తే పక్కనోడు కూడా తెలియకూడదు. నవ్వుతా ఉండు, నీట్గా దూకొని ఏమీ కానట్టే కూసో, కానీ దేవుడు దాన్ని చూస్తున్నాడట. హల్లెలూయా.
నేను దేవుడు వినే ప్రార్థన చెప్పా, దేవుడు చూసే ఉపవాసం గురించి కూడా చెప్పా, దేవుని కోసం ఇచ్చే కానుకలు, పేద విధవరాలు ఆమె ఎంత వేస్తుందో ఎలా ఇస్తుందో యేసు చూశాడు. హల్లెలూయా. ఆమె పెద్ద పళ్ళెం పెట్టుకొని, ఇదిగో నేను ఇంత డబ్బులు తెచ్చి, ఇదిగో దేవుని కోసం ఇస్తున్నా, నేను ఇస్తున్నా, నాది నాది నా కష్టార్జితం. పొరపాటున ఆఫరింగ్ పేరు కానీ చదవలేదంటే ఇంకంతే, ఆ రోజు అలిగిలిపోతారు ఇల్లంతా. మా పేరు చెప్పలేదండి. దేవుని వాక్యం చెప్తుంది, ఆమె పేరుని ఎవరూ చెప్పలా, యేసే ఆమె ఇచ్చున్నది చూశాడంట. హల్లెలూయా. ఎవ్వరికీ కనపడకుండా, ఎవ్వరి ముందు ఆమె పేరు బయటికి రాకుండా ఆమె మెల్లగా వెళ్ళి ఆ కానుకల పెట్టులో వేస్తుంటే యేసయ్య చూశాడు. హల్లెలూయా. ఈడ కనపడాలంటే పరలోకంలో ఈ పని కనపడదు. ఈడ కనపడకుండా చేసే ప్రార్థన పరలోకంలో వినపడుతుంది. ఈడ కనపడకుండా చేసే ఉపవాసం పరలోకంలో గౌరవించబడుతుంది. ఈడ కనపడకుండా నీవిచ్చే కానుకలు పరలోకంలో రాయబడుతున్నాయి. ఇక్కడ కనపడితే అక్కడ కనపడడంలా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పే మాట? ఈడ కనపడాలనే తపన ఉందనుకోండి, అక్కడ కనపడదు. ఎంతమంది తెలుసండి పేద లాజరు ధనవంతుడు. ఈ ధనవంతుడు ఆయన దగ్గర మిక్కిలి ఆస్తి కలిగిన వాడు. ఎంత డబ్బు ఉందో తెలుసా? ఆయన భోంచేస్తుంటే టేబుల్ మీద నుంచి జారి పడిపోయిన రొట్టెలతోటి ఇంకొక పేద వ్యక్తి బతుకుతున్నాడు, పేద లాజరు బతుకుతున్నాడు. అంత డబ్బు ఉంది ఆయన దగ్గర. కానీ పేద లాజరు దగ్గర ఏమీ లేదు ఇచ్చేదానికి. ఏముందో తెలుసా? ఏముందమ్మా పేద లాజరు కాడ ఏముంది ఇయడానికి? తన కురుపులు తప్ప కుక్కలకి ఇయడానికి ఇంకా ఆయన దగ్గర ఏమీ లేదు. కుక్కలకి ఆయన గాయాలు ఇచ్చాడు, అంతకు మించి ఆయన దగ్గర ఇయడానికి ఏమీ లేదు. ఈ భూమి మీద ఇద్దరి జీవితం ముగిసింది. ఇక్కడ బాగా బతికినోడు పరలోకంలో కనపడడంలా, ఇక్కడ తన కురుపులు కుక్కలకి ఇచ్చినోడు అబ్రహాము రొమ్మునొత్తుకొని ఉన్నాడు. ఇక్కడ నువ్వేందన్నది కాదు, అక్కడికి వెళ్ళేసరికి నీ హృదయం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఇది ప్రాముఖ్యం. మనం సొలొమోను గురించి కూడా మనం చూస్తాం. అంతా వ్యర్థమే అంటున్నాడు చివరికి. నా హృదయమునకు నచ్చింది నేను చేశాను, తోటలు నాటించా, రోడ్లు లేకపోతే భవనాలు, ఇంకొకటి నా హృదయము ఏది నచ్చితే దాన్ని కోరుకున్నా. కానీ ఇదంతా కూడా గాలిని పట్టుకున్నట్టే ఉంది, ప్రయాసగా కనపడుతుందంటాడు. ఎంతమంది తెలుసు యోధా ఇస్కరియోతు? చేతులు ఎత్తండి. యోధా ఇస్కరియోతు ఎంతమంది తెలుసు? యోధా ఇస్కరియోతు సేవకుడేనా? సేవకుడా కాదా? శిష్యుడు, అపోస్తలులలో ఒకడు. సేవకుడా కాదా? సేవకుడే. ఆయన మీద ఉన్న అభిషేకం ఏందో తెలుసా? యోధా ఇస్కరియోతు గారు వెళ్ళి ప్రార్థన చేస్తే క్యాన్సర్ అయినా, హార్ట్ అటాక్ అయినా, కుష్ఠరోగమైనా, అంధత్వం ఉన్న అన్నీ వదిలిపోవాల్సిందే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో దాని గురించి రాయబడింది చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును. ఎంతమందిని పిలిచాడు ప్రభు? గట్టిగా చెప్పాలా? 12 మంది. 12 మందిలో యోధా ఇస్కరియోతు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆయనకి ఏ అభిషేకం ఇచ్చాడంటే ఇక్కడ చదవనమ్మా. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును. అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకు. ప్రతి విధమైన రోగమును. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. చూడండి, యోధా ఇస్కరియోతు ప్రతి విధమైన వ్యాధిని, రోగాన్ని స్వస్థపరచగలడు. యోధా ఇస్కరియోతు ప్రార్థన చేస్తే దెయ్యాలు విడిచి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు యోధా ఇస్కరియోతు బైబిల్ ప్రకారం నరకంలో ఉన్నాడు. పాప పురుషుడు అని ఇద్దరు గురించి రాయబడింది. యోధా ఇస్కరియోతు క్రీస్తు విరోధి. వీళ్ళిద్దరూ నరకంలో ఉన్నాడు. ఎంత గొప్పగా వాడబడ్డాడు భూమి మీద, కానీ ముగిసేసరికి పరలోకానికి చేరలా. నేనైనా సేవకు సిద్ధపడుతున్న కొంతమంది బైబిల్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారని విన్నాం. నాతో పాటు వచ్చిన సేవకులు ఉన్నారు. మేము బోధించు వారము మాత్రమే కాదు, తగు రీతిగా జీవించు వారమై ఉండాలా. దానికి మీ అందరి ప్రార్థనలు మాకు కావాలి. హల్లెలూయా. మేము ఇతరులకు బోధించు వారము మాత్రమే కాక తగు రీతిగా జీవించాలి. అద్భుత కార్యాలు జరుగుతాయి.
దేవుడు అభిషేకం ఇస్తే ఒక సెకండ్లో దేవుడు లేపగలడు. అపవిత్రాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఇవన్నీ చేసిన తరువాత నేను సరిగా జీవించకపోతే నేను వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మీకందరికీ కూడా, మనందరికీ కూడా, నువ్వు ఎంత డబ్బు ఉంది, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని రకాల ఫోన్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఇవి కాదు ప్రాముఖ్యం. మరణించే లోపు నిత్యత్వంలో మన స్థానాన్ని సంపాదించుకోవడమే నిజమైన సక్సెస్. హల్లెలూయా. నిజమైన గెలుపు. చూడండి, లూకాసు సువార్త ముగించేస్తాను. లూకాసు సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి చూద్దాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 16వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. చూడండి, ఈ భూ సంబంధమైన భద్రతపై మనసు పెట్టాడు. కావలసినంత పండింది, కావలసినంత విస్తారమైన ఆస్తి ఉంది ఆయన దగ్గర. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ కొట్లను విప్పి ధాన్యాన్నంతా ఒక దగ్గర వేసి నా ప్రాణముతో ఇలా మాట్లాడతా. ఏమనో తెలుసా? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించు, నీకు కావలసినంత వెనకాల వేసుకున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 20వ వచనంలో, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. చూడండి, ఈ భూమి మీద నీవు ఏది సిద్ధపరచుకున్నా అది తాత్కాలికమే, నీ హృదయము తప్ప. ఈడ ఏమి దాచిపెడతావు అది ప్రాముఖ్యం. యేసయ్య అన్నాడు కొండ మీద ప్రసంగంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇంకొక మాట కూడా అనొచ్చు దాన్ని, హృదయ శుద్ధి గలవారు దేవుని వాక్యమును సరిగా చూచెదరు. హృదయ శుద్ధి గలవారు దేవుని వాక్యమును అర్థము చేసి కొనెదరు. ఆది యందు దేవుడు, చెప్పాలా, ఆది యందు దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆయనే వాక్యము. ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము భూమి మీదకు శరీరధారిగా వచ్చాడు యేసు ప్రభువారు. ఆయన ఇక్కడికి రాక మునుపు ఆయనే వాక్యము. అందుకనే వాక్యము చెప్తే వినాలా. హల్లెలూయా. వినాలంటే భలే ఉంది కథ, భలే ఉందండి మెసేజ్ అండి, కదిలిపోయానండి నేను ఈరోజు. ఇవన్నీ దేవునికి అవసరం లే. ఎప్పుడైతే మన హృదయం మారద్దో పరలోకములో మన గురించి రాయబడుతుందంట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం ఉందంట పరలోకంలో. ప్రకటన గ్రంథంలో చూస్తాం, జీవ గ్రంథములను విప్పబడెను. ప్రతి ఒక్కళ్ళకి ఒక పుస్తకం ఉంది పరలోకంలో. సమస్తము వ్రాయబడుచు ఉన్నాయి. హల్లెలూయా. ఒక దీనదాసుడు పరలోక దర్శనాన్ని చూస్తే, పరలోకంలో ఆయన వెళ్ళగానే తన యొక్క జీవితంలో పుట్టినప్పటి నుంచి పరలోకానికి వచ్చినంత వరకు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ పుస్తకంలో చూపిస్తూ ఉంటే, ఆ ఎదురుగా ఒక పెద్ద సినిమా స్క్రీన్ మీద వచ్చినట్టు వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ ఆ యొక్క స్క్రీన్ అంట మరి తుడిచివేయబడ్డట్టుగా ఉంది. ఇంకా ఏమీ కనపడడం లేదు, ఏం కనపడ, తెల్లగా ఉంది. ఆయన అడిగాడు పక్కన ఉన్న దోత్తో, నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చేంతవరకు అన్నీ ఉన్నాయి ఇక్కడ పరలోకంలో లెక్క, మధ్యలో స్క్రీన్ తుడిచేసింది, ఏంది దాని అర్థం అన్నాడట. ఆ దూత అంటున్నాడు, నువ్వు పాపంలో పడ్డప్పుడు క్షమించమని అడిగావు, యేసు రక్తం ఆ పాపాన్ని తుడిచేసింది, పరలోకం ఇంకా గుర్తుపెట్టుకోదన్నాడట.
హల్లెలూయా. పరలోకమిక దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సముద్రపు అగాధంలో వేసేస్తా, వాటిని ఎన్నటికి నేను గుర్తుపెట్టుకొని అంటున్నాడు. అందుకని మనం ఈ భూమి మీద ముగించే లోపల క్షమాపణ పొందుకోవాలా. బతికున్నంత వరకు సాయంత్రం లోపల, అయ్యా ప్రభువా ఈ దినాన నోరు జారి మాట్లాడిన మాటలకు క్షమాపణ. ఖాతా తక్కువ ఉండాలి, బ్యాంకులో పాపాల చిట్టా ఎక్కువ ఉండకూడదు. హల్లెలూయా. ప్రతిరోజు ప్రతి క్షణము ప్రభువా నోరు జారి మాట్లాడు. ఎందుకంటే మనుషులం కదా, మాట్లాడతాం. కానీ పాపం మీద మనం ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే కృపలో ఉన్నాం కాబట్టి, కృప అనే బలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మన నోరు దేవునికి ఆధీనంలో పెట్టుకుంటే మన నోటిని దేవుడు స్వస్థపరుస్తాడు. మేడగది మీద పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డప్పుడు నాలుకను స్వాధీనపరుచుకున్నాడు దేవుడు. యెషయా ప్రవక్త దేవుని సన్నిధిని చూసినప్పుడు అగ్ని చేత తన నోటిని కాల్చాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఏ మానవుడు కూడా తన సొంత నాలుకను సాధు చేసుకోలేడంట. ఒక గుర్రం చేత సర్కస్లో సర్కస్ చేయించవచ్చు, ఏనుగు చేత పల్టీ కొట్టిస్తాడు మానవుడు, కానీ సొంత నాలుకను మాత్రం అదుపులో పెట్టుకోలేడంట. నాలుకను దేంతో పోలుస్తున్నా తెలుసా? ఒక అగ్గి పుల్ల అడవిని ఎట్ట తగలబెడుతుందో నాలుక దేహాన్నే నాశనం చేస్తుంది. అందుకని ఎవడైనను, యాకోబు రాసిన పత్రికలో, ఎవడైనను మాట యందు తప్పని ఎడల వాడు తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకునివాడు. అంటే నీ మాట తీరును బట్టి నీ శరీరం అంతా ఆధీనములో ఉంటుంది. కొంతమంది మంచోళ్ళండి, కొంతమంది చాలా మంచోళ్ళు, కానీ వాళ్ళ నోరు తెరిచారంటే ప్రపంచం కనపడాల. ఒక సహోదరి అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను యేసు ప్రభువులాగా మారిపోయా, నేను ఇప్పుడు చాలా సాత్వికం, తగ్గింపు వచ్చింది, ఇదివరకట్లా గొడవలు చేయడంలే, కొట్లాడకపోవడంలే నేనని చెప్పని ఆమె అయ్యగారితో చెప్తూ ఉంది. అయ్యగారు మాట్లాడుతూ పొరపాటున ఆయన కాఫీ గ్లాస్ అంటే ఒలికిందంట. కాఫీ పోయి ఆమె మీద పడింది. పడంగానే ఆమె నోరు తెరిచింది. అప్పటిదాకా ప్రభువులే మారిపోయా, నేను ఇప్పుడు కొత్తగా మార్చబడ్డాను, నా నోరు మారిపోయింది అని ఆమె ఎప్పుడైతే కాఫీ పోయి పడిందో బట్టల మీద, వెంటనే నోరు తెరిచింది అమ్మగారు. అది కాదు మారడం అంటే. మారడం అంటే మన నోటి మాటలు, హృదయ ధ్యానములు దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలా. హల్లెలూయా. ప్రార్థన చేయాలి మన, ప్రభువా నా హృదయములో ఉన్న తలంపులు, నా నోటి మాటలు ఏకత్వం కలిగి ఉండాలి. దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు. నీ నామమునకు భయపడునట్లుగా నా హృదయమునకు ఏకదృష్టిని కలుగచేయి. నా హృదయానికి ఏకదృష్టి, ఒకే కోరిక ఉండాలా, నీ వలే నేను మారాలని. ఒకటే దర్శనం ఉండాలా, యేసు వలే నా జీవితం మారాలని. ఆమేన్. హల్లెలూయా. 21వ వచనం చదువుదాం. లూకా సువార్త 12:21. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు. చూడండి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే యుండునని చెప్పెను. యేసుక్రీస్తు తన గురించి ధనవంతులు అయి ఉండాలంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువును మనం ఎంత కలిగి ఉన్నాం, ఎంత యేసును నీవు ఎరుగున్నావు. దేవుని వాక్యం చెప్తుంది, పసిబిడ్డలు ఉన్నారంట వాక్యంలో. ఎంతమంది తెలుసు, రొట్టె చేపల కోసం ఒక సందర్భంలో 5,000 మందికి ప్రభు పెట్టాడు. రొట్టె చేపలు, 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మందికి పంచాడా లేదా? పంచాడండి. యేసు ప్రభువుని సిలువేస్తుంటే యోహాను, కొంతమంది స్త్రీలు అక్కడ కనపడ్డారు. 5,000 మంది ఎవరు కనపడలా. ఆయన మేడగది మీద నుంచి ఆయన ఒలీవల కొండ మీద నుంచి పరలోకానికి ఆరోహణమై వెళ్తుంటే 500 మందికి పైగా నిలబడి చూస్తున్నారు. మీరు వెళ్ళి యెరూషలేములో వేచి ఉండండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినంత వరకు అని సెలవిస్తే 120 మందే నిలబడ్డారు. తిన్నదానికి వచ్చింది, తినేదానికి 5,000 మంది. చివరికి నిలబడింది ఎంతమంది? 120. యేసయ్య అన్నాడు యోహాను సువార్తలో,
మీరు సూచనలను బట్టి కాదు, కానీ రొట్టెలు దొరకడాన్ని బట్టి మీరు నా దగ్గరకు వస్తున్నారని. చూడండి, మనము యేసును బట్టి యేసు దగ్గరికి రావాలా. నాకు యేసు కావాలి. హల్లెలూయా. ఈరోజు నా హృదయంలో ప్రభువు కావాలి. రొట్టెలు కాదు, లేకపోతే ఈ మిరకలు కాదు, లేకపోతే ఆ డబ్బులు కాదు, మొబైల్ ఫోన్ కాదు, కారు కాదు, ఇల్లు కాదు, యేసయ్యే నాకు కావాలి. చివరిగా ఒక మాట చదివి ముగిచ్చేద్దాం. ఎఫెసీ 4:11. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు ఏంటంట, సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఒకసారి దైవజనుడు పాస్టర్ డేవిడ్ వాలిస్ గారు ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే, ఇంత చిన్న ఆయన, మీసాలు ఉన్నాయి, గడ్డం ఉంది, కానీ చిన్నోడు ఇంతే. ట్రైన్ సీట్ ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాడు. వాళ్ళని మరుగుజ్జు అని అంటాం మనం, అక్కడ ఇంగ్లీష్లో వాళ్ళు డార్ఫ్ అంటారు. అతను ట్రైన్ సీటు పైకి ఎక్కడానికి కూడా కష్టపడుతున్నాడు, ఎందుకంటే ఇంతోడే చిన్నోడు. ఆయన చూస్తే వాలిస్ గారు రాశారు ఒక పుస్తకంలో, ఆ మరుగుజ్జు ఆ వ్యక్తిని చూస్తే నా గుండె పిండేసినట్టు అయిపోయింది. అయ్యో, పెద్దవాడే, వయసులో మీసాలు ఉన్నాయి, గడ్డము అన్నీ ఉన్నాయి, కానీ ఎదగలా. పాస్టర్ గారికి అంత బాధ వేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు బాధ ఉంటుందా లేదా? బిడ్డను బట్టి ఎందుకు బాధ ఉంటుందో తెలుసా? ఎదగలేదండి మావాడు అంటారా లేదా? మనం కూడా యేసయ్యలాగా ఎదగకపోతే మన దేవుడు మన పట్ల అదే బాధ కలిగి ఉంటాడు. హల్లెలూయా. మన మాట, మన భాష, మన నడత ప్రభువు వలె రూపాంతరపరచబడాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. యేసు కొరకు నేను అన్నిటినీ, సమస్తమును పెంటగా ఎంచుకుంటాను అంటున్నాడు పౌలు గారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఒకవేళ పశ్చాత్తాపడాలేమో పశ్చాత్తాపడదాం. ఎవరికి తెలియని పాపములో ఒకవేళ జీవిస్తున్నావేమో పశ్చాత్తాపడదాం. నా హృదయాన్ని మార్చు నాయనా, నా హృదయాన్ని మార్చు. నేను వేషధారి వలె అటొక గంతు, లోకంలో ఒక గంతు, సంఘంలో ఒక గంతు, అటు ఇటు విస్తారమైన పనులు పెట్టుకొని 2 రకముల జీవితాన్ని జీవిస్తున్నా. నన్ను క్షమించయ్యా. అందరూ కళ్ళు మూసుకొని, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థన అంగీకరించండి. ఎవరు కూడా అటు ఇటు ఎవరు చూడొద్దు. ఈ దినాన వాక్యం విన్న తరువాత ప్రభు నీతో మాట్లాడుంటే, నేను పరలోక సంబంధమైన విషయముల మీద మాత్రమే మనసు పెట్టా. ఈ దినము నుంచి యేసయ్య నాకు కావాలి. పరలోక సంబంధమైన దేవుని వాక్యం చెప్తుంది, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికితే నీకు ఏ ఆస్తి కావాలో దేవుడికి తెలుసు. దేవుడు అది ఇస్తాడు. కారు అవసరమైతే కారు ఇస్తాడు, ఇల్లు అవసరమైతే ఇల్లు ఇస్తాడు. ఇవన్నీ ఇవ్వకపోయినా ఆయన దేవుడే. యేసు నాకు కావాలి. నా జీవితం మార్చబడాలి. నేను మార్తవలే విస్తారమైన పనులు పెట్టుకొని ఉన్నా. మరియవలే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట విందామని తీర్మానం తీసుకుంటున్నాను. బిడ్డలుంటే మీ చేతిని పరలోకం వైపు చూపండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. మిగతా వాళ్ళంతా ఎవరిని తిరిగి చూడకూడదు. ఈ రోజు నుంచి దేవుని మాట నేను వింటా. అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోండి. మీ కుడి చేతిని పరలోకానికి చూపించండి, దేవుని వైపు చూపించండి. ఎవరైతే ప్రభువా నీ మాట నేను వింటా, వాక్యం విని ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టడం కాదు, నీ వాక్యాన్ని ఆచరణలో పెట్టాలని ఆశ ఉంది నాకు, నువ్వు సహాయము దయచేయి అని నీ చేయి పరలోకం వైపు చూపిస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు.
మనుషులు కాదు. మనుషులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ చేయిని పరలోకం చూస్తూ ఉంది, మనుషులు కాదు. ఎవరిని చూడొద్దు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో అంగీకరిద్దాం. పరిశుద్ధాత్ముడు అద్భుతమైన కార్యము మన హృదయంలో చేయాల. పనికిరాని ప్రతి తీగను పరిశుద్ధ అగ్ని చేత కాల్చివేయాలని ప్రార్థన చేద్దాం. ఎంతకాలం ఆలోచిస్తావు? నీ జీవితాన్ని యేసయ్యకి ఇచ్చేందుకు ఎంతకాలం ఆలోచిస్తావు? యేసయ్య హృదయపు వాకిలి యొద్ద నిలబడి తడుతున్నాడు. అయ్యా, ఇదిగో నీ హృదయంలోనికి నన్ను ఆహ్వానిస్తావా? నీ బ్రతుకును మారుస్తా, నీ పాపపు జీవితాన్ని మారుస్తా, నన్ను హృదయంలోనికి రాణిస్తావా అని ప్రభు తడుతున్నాడు. ప్రభు కోసం జీవించాలనుందా? యేసయ్య నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? యేసును నీతో నీ కొరకు ప్రాణం పెట్టి పాపము ఎరుగని క్రీస్తు పాపమై సిలువ మాను మీద మరణించాడే. యేసును నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? తండ్రి, నన్ను దర్శించును ఆయనని ప్రార్థన చేద్దాం. నన్ను దర్శించాయని ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపడవలసి ఉంటే పశ్చాత్తాపడదాం. నా నుంచి గర్వాన్ని దూరం చేయి తండ్రి. దేవుని వాక్యం చెప్తుంది, నాశనానికి ముందు గర్వం నడుచును. తగ్గింపు దయచేయి. ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును అన్నాడు ప్రభు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు దర్శించాలి మనని. ఈ చిన్న గుంపును దేవుడు దర్శించాలి. ఆత్మదేవుడు దర్శించాలి. పరిశుద్ధ అగ్ని చేత పనికిరాని ప్రతి తీగను కాల్చివేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నొంది, తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నొంది, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. చేద్దాం. దేవుణ్ణి అడుగుదామయ్యా, నన్ను దర్శించవా? అనేక సార్లు నీవు నాతో మాట్లాడావు. నా హృదయాన్ని కఠినం చేసుకోకుండా నన్ను దర్శించవా? అనేక సార్లు నీ వాక్యంతో నాతో మాట్లాడావు. నా హృదయము బండ వంటి హృదయం కాకుండా నన్ను దర్శించవా? మాంసం వంటి హృదయం నాకు దయచేయవా తండ్రి అని ప్రార్థన చేద్దాం. మాంసం వంటి హృదయం నాకు దయచేయ తండ్రి అని ప్రార్థన చేద్దాం. మాంసం వంటి హృదయం నాకు దయచేయి నాయనా. పశ్చాత్తాపాన్ని కుమ్మరించయ్యా. క్షమించవలసిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. నీ పొరుగు వాడిని నువ్వు క్షమించవలసిన వ్యక్తివై ఉన్నావు. క్షమించమని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు క్షమించవలసిన అవసరం ఉంది. నేను నిన్ను క్షమించిన రీతిగా నీవును నీ పొరుగు వాడిని క్షమించాలి. సమాధానం లేని స్థితిలో ఉన్న బిడ్డలు క్షమించాలి.
పాపినైనా నన్ను క్షమించావు నాయన, నేను నా శత్రువును క్షమించే బలాన్ని నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. ఇంటర్నెట్లో చూడకూడనివి చూస్తూ పాపములో ఆ యవనస్తుడు ఏ విధంగా అయితే ముద్దనుకొని ముసల్ని పట్టుకున్నాడో, మరి అటువంటి పాపములో పడిపోయిన స్థితిలో ఇక్కడ ఎవరైనా ఉంటే పశ్చాత్తాపడదాం. చెవి గలవాడు ఆత్మ చెప్పు మాట వినాలి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, దయగల తండ్రి, కృపగల నాయనా మా యేసయ్య, భూమిని ఆకాశమును సర్వ సృష్టిని నోటి మాట ద్వారా పరిపాలించుచున్న మా గొప్ప దయగల తండ్రి యేసయ్య, ఈ సాయంకాల సమయంలో ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో నా తండ్రి మీరున్నారు. వందనాలు. ఇదిగో నాయనా, మేము కేవలము వినువారము మాత్రమే కాక తగు రీతిగా మా బ్రతుకులు మార్చుకునే కృపను దయచేయండి. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అని నువ్వు వాక్యం చెప్తుంది. మా బ్రతుకును మార్చునైనా, ప్రాముఖ్యంగా దీనదాసులు ప్రభు పాస్టర్ క్రిస్టఫర్ గారు, తన కుటుంబం, దీన బిడ్డలు వీరిని ఆశీర్వదించండి, దీవించండి. వీరిపై మీరు ఇచ్చిన నమ్మకాన్ని బట్టి వందనాలు. ఇవ్వబడిన పరిచర్యను నాయనా అంతము వరకు నమ్మకస్తులుగా, అంతము వరకు నాయనా కొనసాగించు కృపను బహుబలముగా బిడ్డలు నిలబెట్టుకోమని నీ వాక్యములో మీరు తెలియజేసిన రీతిగా మా క్రియలు మమ్మల్ని వెంబడిస్తున్నాయి. పరలోకములో నాయన నిలబడే క్రియలను మేము కలిగి, ఇదిగోనైనా మేమందరము నాయన నీచే బలానమ్మకమైన మంచి దాసుడా, బలానమ్మకమైన మంచి దాసురాలని ఒక దినమున మీరంటుండగా వినాలని ఆశతో ఉన్నాం. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఇదిగో నాయన ఒప్పుకుంటున్నా, ప్రతి పాపమును విడిచిపెట్టే కృప ప్రతి బిడ్డకు దయచేయమని, చేతులు మీ వైపు చూపుచున్న ప్రతి హస్తాన్ని దీవించమని, మీ ఆత్మ శక్తి చేత రగిలించమని ఈ దీన సంఘాన్ని మీ చేతికి అప్పచెప్తూ మీలో సంపూర్ణులుగా అయా మిమ్మును పోలి నడుచుకుని వారముగా మా జీవితాలను రూపాంతరపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.